శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు శుభాశిస్సులు అందిస్తూ మీనరాశి వారి యొక్క గ్రహ గోచారాలు చూసినప్పుడు లగ్నంలో రాహువు, సప్తమంలో కేతువు, వ్యయస్థానంలో శని, ద్వితీయ తృతీయ స్థానాల్లో గురుగ్రహ సంచారం, సూర్య చంద్రగ్రహణాలు, గురుశుక్ర మౌఢ్యాలు ప్రధానంగా మీనరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలనే గోచరిస్తున్నాయి. మీనరాశి వారు ఊరుకున్నంత ఉత్తమం, బోడిగున్నంత సుఖం లేదన్నట్టుగా భావన కలుగుతుంది. తదనుగుణంగా ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4గా మనం గోచరిస్తున్నాయి. ఈ సంవత్సరం కొత్త పనులు మొదలు పెట్టకుండా ఉండడం మంచిది. నూతన వ్యాపారాలు ఈ సంవత్సరం కలిసి రావు. ఉద్యోగరీత్యా అధికారుల వల్ల ఈ సంవత్సరం అధిక మాటలు పడక తప్పదు. కోర్టు వ్యవహారాలు, చిక్కులు ప్రధాన సమస్యలుగా మారే అవకాశాలు ఉన్నాయి. మీకు సంబంధం లేని విషయంలో మీరు ఉన్నట్లుగా భావించి మీపై పోలీస్ కేసులు పెట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకు రెండో పంట అనుకూలంగా ఉంటుంది. జాయింట్ వ్యాపారస్తులు విడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ సంవత్సరం వివాహ విషయాల్లో వాయిదాలు వేసుకోవడం మంచిది. ఈ రాశి వారికి వైద్యరీత్యా ధన వ్యయం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇచ్చిన రుణం తిరిగి రాకపోవడం, తెచ్చుకున్న చోట ఆగకపోవడం ప్రధాన సమస్యలుగా మారతాయి. ఉపకారం పొందిన వారే అపకారులుగా మారే అవకాశం ఉంది. ఈ ఏడాది మీరు భగవంతుడి దగ్గరికి వెళ్ళి, ఓ దేవదేవా, నా వలన ఎవరికి అన్యాయం జరగకూడదు, నాకు ఎవరు అన్యాయం జరగకుండా చూసేట ప్రయత్నం చేయమని దైవ ప్రార్థన చేయడమే మీరు చేయగలిగినటువంటి సూచన. ఈ రాశి వారికి 2, 3, 4, 5 అదృష్ట సంఖ్యలు. ఆదివారం, బుధవారం, శుక్రవారం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు ఉగాది పర్యంతం, ఉగాది వరకు మొదటి నుంచి చివరి దాకా రోజుకొక శ్లోకం భగవద్గీత కనుక శ్లోకపారాయణం చేయగలిగితే అద్భుత విజయాలు పొందుతూ ఉపద్రవాల నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ ఈ సంవత్సరం మీనరాశి వారికి కూడా కొంత వ్యతిరేక పవనాలు ఇస్తున్నాయి. మీకు దైవబలం కావాలని, ఆత్మవిశ్వాసంగా ఉండాలని ప్రార్థిస్తూ మరొకసారి మీకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు శుభాశిస్సులు.